జయలక్ష్మి నారాయణ్ ఎస్ఎల్ఎన్ఎస్ఎస్ గ్రూప్ సభ్యులందరికీ స్వాగతం సుస్వాగతం. మన చిన్నప్పుడంతా చాలా రకాల కథలు చెప్పుకుంటూ ఉండేవాళ్ళు. అయితే మనకి ప్రతి కథలాగానే అనుకునేవాళ్ళం. లేదా ఏదైనా ఒక మనకి ప్రావర్బ్ చెప్తే కనుక ఆ ప్రావర్బ్ అంటే వాళ్ళ ఎక్స్పీరియన్స్లో ఏదో చెప్పుంటారులే అని అనుకుని మనం చాలా విషయాల్ని తీసి పడేస్తూ ఉంటాం. పెద్దవాళ్ళు ఏదైనా చెప్తే దానికి ఒక ఎగ్జాంపుల్ కానీ, ఒక కథ కానీ, ఒక స్టోరీ కానీ మనకు తెలియాలనుకుంటాం. లేకపోతే మనకి అది నమ్మాలనిపించదు. మనము ఏదైనా ఒక సమ్ చేసినప్పుడు కూడా ఏం చేస్తాము, దాని ఈక్వేషన్స్ అయినా సరే ఏవైనా కూడా ఫలితం వచ్చినప్పుడు అది మ్యాచ్ అవుతుందా లేదో చూసుకుంటాం. అలాగే మనకి శాలరీ వచ్చినప్పుడు కూడా మన ఎక్స్పెండిచర్ మ్యాచ్ అవుతుందా లేదో చూస్తాం. ఎక్స్పీరియన్స్లో వెళ్ళేసరికి మేబీ మనం మారిపోవచ్చు. ఎందుకనంటే మనం ఇలాగా అలాగా అవుతుందని అనుకుంటాం, కానీ అలాగే వాళ్ళనైతే రూల్ ఉండదు కదా ఏ విషయం అయినా. అయితే అదృష్టవంతుణ్ణి బాగు చేయగలిగేవాడు కానీ పాడు చేయగలిగేవాడు కానీ ఉండడు అని అంటారు. అదే దురదృష్టవంతుణ్ణి బాగు చేయడం అసాధ్యం అంటారు. అంటే ఏంటి, అదృష్టవంతుణ్ణి చెడగొట్టేవాడు లేడు, దురదృష్టవంతుని బాగు చేసేవాడు లేడు అని మనకి ఒక సామెత. అయితే దీనికి సంబంధించి ఒక కథ ఉంది. అయితే మనం ఏవో చిన్నప్పుడు రకరకాల కథలు చెప్పుకొని ఉంటాం. ఈ కథ గురించి కూడా తెలుసుకుందాం. అయితే మనం చిన్నపిల్లలు అంటే కనుక కాకపోవచ్చు, కానీ కొన్ని కథలు విన్నప్పుడు మనకి ఆశ్చర్యం వేస్తుంది. ఇలా కూడా జరిగి ఉంటుందా, జరుగుతుందా, జరిగే అవకాశం ఉందా అని అనిపిస్తూ ఉంటుంది. మనం కూడా చాలా ప్లేసెస్లో చూస్తూ ఉంటాం. ఎవరికో లక్కీ డ్రా జరిగింది, 5 రూపాయలకే వాడికి ₹1,00,00,000 వచ్చాయి. ఇలాంటివన్నీ మనం వింటూ ఉంటాం. అంటే ఏంటి, వాడికి అదృష్టం ఉన్నట్టే కదా. ఎక్కడో వాడి భాగ్యస్థానం చాలా బాగుంది జాతక చక్రంలో, అందుకని వాడికి భాగ్యం తగిలింది. అలాగే అదృష్టవంతుణ్ణి ఎవ్వరూ చెడగొట్టలేరు, ఏం చేసినా సరే అనేది ఒక కథ తెలుసుకుందాం. దాన్ని బట్టి మనము ఇంకోళ్ళతో పోల్చుకోవచ్చా పోల్చుకోకూడదా మన జీవితాన్ని అనేది మనకే తెలుస్తుంది. వాడి జీవితంలో అదృష్టం బాగుందనుకోండి, లక్క కలిసి వాడు పైకి వచ్చేస్తాడు. మనం అదే కష్టపడతాం, కానీ మన లక్ బాగలేదనుకోండి మనం అంత పైకి రాలేకపోవచ్చు. కష్టపడుతూనే ఉంటాం, అంతకన్నా ఏమవదు. వాడు బతుకుతాడు, మనము బతుకుతాం. అలాంటి కథ ఒకటి తెలుసుకుందాం. మంగాపురం అనే గ్రామంలో ఒక రైతు ఉండేవాడు. ఆ రైతు పేరు వీరయ్య. అతనికి 3 కొడుకులు ఉండేవాళ్ళు. అతని 3 కొడుకుల పేర్లు సోమయ్య, రామయ్య, సుకేతుడు అని 3 కొడుకులు. అయితే ఈ 3 కొడుకుల్ని ఏదో విధంగా చాలా కష్టపడి పెంచి పెద్ద చేస్తాడు. పెద్ద చేసి మొదటి 2కి పెళ్ళిళ్ళు పూర్తి చేస్తాడు. పెళ్ళిళ్ళు పూర్తి చేసిన తర్వాత 2 కోడళ్ళు వస్తారు ఇంటికి. ఆ 2 కోడళ్ళు ఎంతసేపు సుకేతుడి మీద రాజ్యం చేస్తూ ఉంటారు. పనివాళ్ళలాగా చూస్తూ ఉంటాడు. వాడు కూడా ఇంట్లో ఒక భాగస్వామి అన్నట్టుగా చూడకుండా సుకేతుడికే అన్ని పనులు చెప్తూ పోతూ ఉంటారు. సుకేతుడు అనేసరికి మనకు అర్థమవుతోంది, మంచి మంచి లక్షణాలు కలిగిన వాడు అని అర్థం. ఈ మంచి లక్షణాలు కలవాడు కాబట్టి తల ఉంచుకొని వదిలిన ఏ పని చెప్పినా చేస్తూ ఉంటాడనమాట. ఎదురు చెప్పడు, వాళ్ళకి చెప్పకుండా అన్ని పనులు చేసుకుంటూ పోతూ ఉంటాడు. ఇలాగే కాలం గడుస్తూ ఉంటుంది. కొన్ని రోజులకి ఈ వీరయ్యకి కంటి చూపు మందగిస్తుంది. ఈ కంటి చూపు మందగించేసరికి ఆయన ఏ పని చేయలేకపోతాడు. వదిళ్ళు మంచివాళ్ళు కాదు కాబట్టి బాగా చూసుకోరు. అన్నీ బాగుంటే బాగా చూసుకునే కోడలే అరుదుగా ఉన్న కాలంలో అసలు ఈయనకి కళ్ళు లేకపోతే ఎవరు చూసుకుంటారు. ఏదో విధంగా సుకేతుడే తండ్రిని కూడా చాలా బాగా చూసుకుంటూ ఉంటాడు. అనుకోకుండా మంగాపురం గ్రామానికి ఒక సాధువు వస్తాడు. ఆ నోట ఈ నోట సుకేతుడు చెవిన పడుతుంది, ఈ సాధువు ఏదైనా చెప్తే గనక సత్యమవుతుందని, మనకి ఏదైనా సమస్య ఉంటే ఆ సమస్యలకి ఈయన దారి చెప్తాడని. బాగుంది. సుకేతుడు ఏదో విధంగా ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన కలవాలని నిర్ణయించుకుంటాడు. తండ్రి గురించి అడగాలనుకుంటాడు. ఆయన దారి పట్టుకుని ఏదో విధంగా వెళ్ళి ఆ సాధువు దర్శనం చేసుకుని సాధువుకి నమస్కారం చేసుకుని సాధువుకి విషయం చెప్తాడు, తండ్రి కళ్ళు పోయిన సంగతి. సరే, మనం ఎవరినో ఒకరిని కలుస్తాం, గురువుల్ని కలుస్తాం, పెద్దవాళ్ళని కలుస్తాం, జ్యోతిష్యులని కలుస్తాం. ఇలా కలిసినప్పుడు వాళ్ళు ఏదో ఒక పరిహారం చెప్తారు, మనకి దారి చెప్తారు. ఇలా వెళ్ళండి అయ్యా, ఇలా వెళ్తే మీకు పరిహారం దొరుకుతుంది అని. మనకి నమ్మకం ఉండాలి. నమ్మకం ఉండి మనం ఆ పని చేయగలిగి ఉండాలి, అవకాశం ఉండాలి, పరిస్థితులు అనుకూలించాలి. అప్పుడు ఖచ్చితంగా ఆ పరిహారం నెరవేరుతుంది అనడానికి ఇది ఒక ఉదాహరణ. అయితే ఈ సాధువు ఏం చెప్తాడనంటే, మనకి తూర్పు తీరాన ఒక సముద్రం ఉంది, ఆ సముద్రానికి వెళ్ళు, అక్కడ మధ్యలో వెళ్ళు, అక్కడ ఒక బంగారు చేప ఉంటుంది, దాని పేరు హంస. దాన్ని తీసుకురా, తీసుకొచ్చి నీ తండ్రి కళ్ళకి అద్దు, నీ తండ్రికి చూపు వస్తుంది అని చెప్తాడు. ఇదేదో చాలా బాగుంది, తండ్రికి చూపు వస్తుందంటే అది ఏ పనైనా చేసేసలే అనుకుంటాడు సుకేతుడు. వెంటనే ఇంటికి వెళ్తాడు, అందరినీ కూర్చోబెడతాడు. కూర్చోబెట్టి అన్నలకి, వదినలకి, అలాగే తండ్రికి కూడా విషయాన్ని తెలియజేస్తాడు.
వెంటనే అన్నయ్యలు ఏమంటారంటే, మేము నీలాగా ఏకాకులం కాదు, ఈ దారిలో వెళ్ళేటప్పుడు ప్రయాణం చేసి వెళ్ళేటప్పుడు ఏమన్నా జరిగితే మా భార్యలు పిల్లలు అనాథలైపోతారు, అందుకని మేము ఈ పని చేయలేను నా తమ్ముడు అని చెప్పేస్తారు. నిక్కచ్చిగా నిర్దయగా చెప్పేస్తారు. అయితే సుకేతుడు మాత్రం సరే పర్వాలేదులే అన్నయ్యలు, నేను వెళ్ళేసి వస్తాను, మీకు అభ్యంతరం లేకపోతే చాలు అంట. అమ్మయ్య, మమ్మల్ని అడగకపోతే చాలే, వీడు వెళ్తే వెళ్ళాడు వస్తే వచ్చాడు లేకపోతే లేదు అని చెప్పేసి ఈ అన్నయ్యలు వదిళ్ళు కూడా నిర్ణయించుకుని వీడిని పంపించేస్తారు. హాయిగా ఇతను తూర్పు సముద్ర తీరానికి వెళ్తాడు. అలా ఏదో కష్టపడి వెళ్తాడు. ఆ నావికుల్ని ఈ నావికుల్ని అడిగి తెలుసుకుంటాడు, ఈ సముద్రం ఎక్కడ, ఈ చేప ఎక్కడ ఉంది ఈ సముద్రంలో అని చెప్పి. అయితే వీళ్ళ ద్వారా తెలిసిన విషయాన్ని పట్టుకుని ఒక చిన్న నావ తీసుకుని లోపలికి వెళ్తాడు. చిన్న నావ, అనేక సముద్రంలో ఆటుపోట్లు, పెద్ద పెద్ద అలలు, అన్నిటినీ ఏమీ ఆలోచించడు. ఆ సాధువు చెప్పిన మాటని మాత్రం నమ్ముతాడు. తండ్రికి చూపు రావాలంటే ఈ పరిహారం చేయాలని మాత్రమే నమ్ముతాడు. అలాగే సముద్రం మధ్యలోకి వెళ్తాడు. వెళ్ళి ఆ చేపని పట్టుకుంటాడు, బంగారు చేప. తీరానికి వచ్చి ఆ చేపని దోసిలి నీళ్ళల్లో ఇలా తీసుకుని, అమ్మ ఈ చేపతో నా తండ్రికి చూపు వస్తుంది కదా అని మనసులో అనుకోగానే ఆ చేప విచిత్రంగా మానవులు మాట్లాడినట్టుగా మాట్లాడుతుంది. అసలు సుకేత, నువ్వు నన్ను ఎందుకు తీసుకొచ్చావు? ఎందుకు నన్ను తీసుకెళ్ళాలనుకుంటున్నావు నీతోటి? ఇంతటి సముద్రాన్ని వదిలిపెట్టి నన్ను ఈ మానవులతోటి ఎందుకు ఉండమంటున్నావు అని అడిగితే ఈయన సమాధానం చెప్తాడు సుకేతుడు. మా ఊరికి ఇట్లాగా ఒక సాధువు వచ్చాడు, ఆ సాధువు నిన్ను పట్టుకొస్తే మా నాన్న కళ్ళు వస్తాయి అని చెప్పారు, అందుకని నేను తీసుకెళ్ళి మా నాన్న కళ్ళకు అద్దితే మా నాన్న కళ్ళు వస్తాయి, అప్పుడు తీసుకొచ్చి వదిలేస్తాను అంటాడు. అంటే సుకేతుడికి ఆ హంస చెప్తుంది, అంటే ఆ చేప పేరు హంస. అది చెప్తుంది, నువ్వు నన్ను తీసుకెళ్ళక్కర్లేదయ్యా, దానికోసం నువ్వేం చేయంటే ఈ సముద్ర తీరంలో ఉన్న ఇసుకని నా కళ్ళకి అద్ది ఎక్కడా కింద పెట్టకుండా మీ నాన్న కళ్ళకి అద్దు, చూపు వచ్చేస్తుంది, నన్ను సముద్రంలో వదిలేసేయి, నన్ను బయటికి తీసుకెళ్తే నేను చనిపోతాను అని చెప్తుంది. వెంటనే సుకేతుడు సరే అని చెప్పి ఇసుక, సముద్ర తీరంలో ఉన్న ఇసుకని దాని కళ్ళకి అద్ది దాన్ని ఒక సంచిలో కట్టుకుని నడుముకు కట్టుకుని వెళ్ళిపోతాడు. చేపని వదిలేస్తాడు నీళ్ళల్లో. వదిలేగానే హంస చెప్తుంది, సుకేత, నీకు ఎప్పుడైనా ఏదైనా అత్యవసర పరిస్థితి వచ్చినప్పుడు, గడ్డుకాలం వచ్చినప్పుడు ఈ సముద్రం దగ్గరకు వచ్చి నన్ను పిలు, నీకు నేను ఖచ్చితంగా సహాయపడగలను, నన్ను ఇవాళ వదిలిపెట్టినందుకు అని చెప్తుంది. వెంటనే సరే సరే అనుకుంటూ వెళ్ళిపోతాడు. గబగబా ఇంటికి వస్తాడు ఏదో విధంగా. వచ్చి ఆ ఇసుకని తండ్రి కంటికి అద్దడం ఆలస్యం, తండ్రికి చూపు వచ్చేస్తుంది. అంతే, సాధువు చెప్పిన పరిహారం ఫలించింది, చేశాడు కాబట్టి ఫలించింది. వెంటనే వదినలకి అన్నలకి చాలా సంతోషం వేస్తుంది, తమ్ముడు తీసుకొచ్చాడు, తమ్ముడు వల్ల తండ్రికి చూపు వచ్చింది అని చెప్పి. కానీ వదినలు వెంటనే ఆలోచించడం మొదలు పెడతారు, అమ్మా ఇతని వల్ల చూపు వచ్చింది మామగారికి, కాబట్టి రేపొద్దున ఆస్తినంతా ఏం చేస్తాడు ఆయన, చిన్న అబ్బాయికే ఇచ్చేస్తాడు, మన పరిస్థితి ఏంటి అని చెప్పి అన్నలకి ఉన్నవి లేనివి ఎక్కించి చెప్తారు. వెంటనే అన్నలు ఏం చేస్తారంటే గొడవపడి సుకేతుడిని ఇంట్లో నుంచి తరిమేస్తారు. ఇంటికి రానియరు. ఇంటికి రాకపోతే ఎక్కడికి వెళ్ళాలి, ఏమీ తెలియదా, ఎవరైనా ఏదైనా చెప్తే చేసుకుంటూ పోయారు ఆ తత్వం. తానుగా ఎప్పుడూ ఆలోచించుకుని తన జీవితం ఏంటి అని వెనక్కి తిరిగి చూసుకునే వ్యక్తి కాదు. అలాంటి వ్యక్తి సుకేతుడు. ఎలా చాలా మదన పడుతూ అలా నడుచుకుంటూ అడవి ప్రాంతం దూరంగా అలా వెళ్తూ ఉంటాడు. అడవి ప్రాంతంలో వెళ్తూ ఉంటే ఆ బాటలో వెళ్తున్నప్పుడు గబగబా ఒక కుందేలు పరిగెత్తుకుంటూ వచ్చి ఇతని కాళ్ళ దగ్గర ఆగి నన్ను కాపాడు అని మానవ భాషలో మాట్లాడుతుంది కుందేలు కూడా విచిత్రంగా. వెంటనే సుకేతుడు, ఎవరి నుంచి కాపాడాలి నిన్ను అని అడుగుతాడు. అడిగితే కొంతమంది వేటగాళ్ళు నా వెంట పడుతున్నారు, నన్ను సంహరించి తింటారు, కాబట్టి నన్ను కాపాడు అంటే వెంటనే తన కండువాని తీసుకుని దాంట్లో కట్టేసేసి ఒక మూటలా కట్టి ఆ చెట్టుకు కట్టేస్తాడు. కట్టేసి కింద కూర్చుంటాడు. అంతే, కూర్చుని అలా ఆడుతూ పాడుతూ అలా మాట్లాడుకుంటూ ఉంటాడు తనలో. ఇంతలో 10 మంది వరకు ఆ వేటగాళ్ళు వస్తారు. వచ్చి గుంపుగా వచ్చి అడుగుతారు, ఇక్కడ ఒక కుందేలు వెళ్ళుండాలి, వెళ్ళిందా ఇటు అని అడుగుతారు. అడిగితే సుకేతుడు వెంటనే, ఏమో ఇటు ఏం కుందేలు రాలేదు, నేనేం కుందేలుని చూడలేదు, ఇక్కడ ఏ కుందేలు లేదు, అందుకని మీరు ఇక్కడ వెతికి వేస్ట్ అని చెప్పేస్తాడు. వెంటనే ఆ వేటగాళ్ళు అలా వెళ్ళిపోతారు. వెళ్ళిపోగానే ఈ మూటని కిందకి దింపి ఇప్పి దాని ఒంటి నిండా పాపం పరిగెత్తిందేమో ప్రాణభయంతో అటు ఇటు పరిగెత్తుతూ ఉంటే ఆ ప్రాణభయం నుంచి దాన్ని కాపాడడానికి ఒంటి మీద ఉన్న ముళ్ళనన్నిటినీ తీసి దానికి మందు వేస్తాడు. వెంటనే ఆ కుందేలు చాలా ఆనందపడుతుంది.
ఆనందపడి ఆ కుందేలు ఏం చెప్తుందంటే, నీకు ఎప్పుడైనా సమస్య వచ్చినప్పుడు ఈ చెట్టు దగ్గరకు వచ్చి నన్ను పిలువు, నేను వచ్చి నీకు సహాయపడతాను అని చెప్తుంది. అలాగే సుకేతుడు వెళ్తూ ఉంటాడు, వెళ్తూ ఉంటాడు. అలా పోతూ పోతూ ఉన్న ఈ సుకేతుడికి మాళవ దేశానికి చేరతాడు ఏదో విధంగా. మాళవ దేశానికి చేరిన తర్వాత మాళవ దేశంలో ఒక విచిత్రమైన వింతలు విశేషాలు జరుగుతుంటాయి. ఆ వింతలు విశేషాలు ఏంటబ్బా అని చెప్పేసి అక్కడ ఊళ్ళో అందరినీ కనుక్కుంటూ నగరవాసులతో మాట్లాడుతూ ఉంటాడు. ఇంతలో అతనికి ఒక విషయం తెలుస్తుంది. ఆ విషయం ఏంటంటే, ఆ దేశపు యువరాణి స్వయంవరానికి వచ్చిన వాళ్ళందరినీ చంపేస్తూ ఉంటుందని. ఏంటి అలా ఏం జరుగుతుంది అని అంటే, ఆవిడ దగ్గర ఏదో ఒక మాయా దర్పం ఉంది, అంటే అద్దం ఉంది. ఈ అద్దంలో వాళ్ళు ఎక్కడ దాక్కున్నా సరే చూసేసి వాళ్ళని పట్టుకుంటుందిట. అయితే నీళ్ళల్లో కానీ భూమి లోపల కానీ దాక్కుంటే మాత్రం ఆమె పసిగట్టలేదు ఆ అద్దంలో. ఈ విషయం ఎవరికీ తెలియదు, ఆమెకి తప్ప. అందువల్ల అందరూ పాపం రాజకుమారులంతా అయితే ఈ మాళవ దేశానికి చేరుకుంటాడు ఏదో విధంగా. చేరుకున్న తర్వాత ఇక్కడ ఈ నగరంలో అందరితోటి మాట్లాడుతూ వింతలు విశేషాలు తెలుసుకుంటాడు. వింతలు విశేషాలు తెలుసుకుంటే అక్కడ తెలుస్తుంది ఏంటి అంటే, ఆ దేశపు రాజకుమారి మాయాదర్పంలో చూసి ఆ మాయాదర్పం ద్వారా ఈ రాజకుమారులు ఎక్కడెక్కడ దాక్కున్నారో పట్టుకుని వాళ్ళని సంహరిస్తూ ఉంటుందిట. ఆమె అందంగా ఉంటుంది, పెళ్లి చేసుకోవాలని స్వయంవరం ఏర్పాటు చేస్తుంది, ఒక షరతు పెడుతుంది. ఆ షరతు ప్రకారం ఈ రాజకుమారులు ఎక్కడో ఒక చోట తనకి కనపడకుండా దాక్కుని ఉండాలి. తను పట్టుకుంటే మాత్రం ఒక్క రాత్రిలో తను పట్టుకుంటే వాళ్ళని చంపేస్తుంది. అయినా సరే ఈమె అందం కోసం పాకులాడుతూ వచ్చిన రాజకుమారులు ఎందరో చచ్చిపోతారు. ఎందరినో ఆ దర్పంలో చూసి తను పట్టేసుకుంటే చంపేస్తూ ఉంటుంది. ఇలా జరుగుతుంటే మరి సరే అంతా బాగుంది, ఇది ఒకలాగా ఉంటే మరి పరిస్థితి ఏంటి ఆ తర్వాత అని ఆలోచించేస్తే, తను అందరినీ చంపుతూ ఉంటే ఎలాగ అతనికి వివాహం చేసేది అని చెప్పి ఆ దేశపు రాజు చాలా బాధపడుతూ ఉంటాడు. ఈ విషయం సుకేతుడు తెలుసుకుంటాడు. తెలుసుకుని సుకేతుడు ఆ రాజదర్బార్కి వెళ్ళి నేను ఈ షరతుకి ఒప్పుకుంటున్నాను అని చెప్పి ఆ షరతు కోసం అక్కడికి వెళ్తాడట. వెళ్తే అక్కడ ఆయన వెళ్ళినప్పుడు ఆ షరతు ఏంటయ్యా అంటే గనక, నేను రాజకుమారుని కాదు, మామూలు వ్యక్తిని, అయినా నన్ను వివాహం చేసుకుంటానని మాట ఇస్తే నేను నీ షరతుని ఒప్పుకుంటాను అని చెప్పి సుకేతుడు ఆ రాజకుమారి దగ్గర వాగ్దానాన్ని తీసుకుంటాడు. ఆమె తప్పనిసరిగా ఒప్పుకుంటుంది, ఓకే అంటుంది. అయితే ఈయన ఏం చేస్తాడనంటే, ఆ షరతు ఒప్పుకోగానే గుర్రం తీసుకుని గబగబా తూర్పు సముద్ర తీరానికి వెళ్ళి ఆ సముద్ర తీరంలో ఉన్న హంసని పిలిచి ఆ హంస అనే చేప ద్వారా ఈ విషయాన్ని తెలియజేస్తాడు. వెంటనే హంస చెప్తుంది, వచ్చే నాతో పాటు సముద్రంలోకి, నేను నిన్ను కాపాడుతాను, ఒక రాత్రంతా ఉంచుకుంటాను అని. అంతే, సముద్ర గర్భంలోకి వెళ్ళిపోతాడు. రాత్రంతా సముద్ర గర్భంలో ఉండి సముద్ర గర్భంలో దాక్కున్నాక అద్దం పెట్టి అటు ఇటు చూసినా కూడా సుకేతుడు ఎక్కడున్నాడో కనుగొనలేకపోతుంది యువరాణి. వెంటనే ఈ సుకేతుడు తెల్లారంగానే గుర్రం వేసుకుని మళ్ళీ వచ్చేస్తాడు రాజభవనానికి. ఎక్కడ దాక్కున్నావు అని అడుగుతుంది. సముద్ర గర్భంలో దాక్కునున్నాను. సముద్ర గర్భంలో దాక్కోవడం అంటే సామాన్యమైన విషయం కాదు. నువ్వు అత్యంత శక్తివంతుడిలా ఉన్నావే, లేదా ఏదో మాయావిలాగా ఉన్నావు. కాబట్టి నీకు ఇంకొక షరతు విధిస్తాను, ఇంకొక రోజు నువ్వు నా నుంచి దాక్కుంటే ఖచ్చితంగా నేను నిన్ను వివాహం ఆడతాను అంటుంది. వెంటనే సరే అని ఒప్పుకుంటాడు. మళ్ళీ గుర్రం వేసుకుని అడవికి వెళ్తాడు. వెళ్ళి ఆ చెట్టు దగ్గర ఉన్న కుందేలుని పిలుస్తాడు. కుందేలు వెంటనే కింద నుంచి తన స్నేహితులందరినీ పిలిచి ఆ చెట్టు కింద నుంచి రాజభవనం వరకు ఒక గుహని తవ్వేసి ఆ గుహ ద్వారా తీసుకెళ్ళి ఇతన్ని యువరాణి మంచం కింద పడుకోబెడుతుంది. అంతే, ఆ యువరాణి మంచం కింద గర్భగృహంలో ఇతను పడుకుని ఉంటాడు. ఎంత వెతికినా మళ్ళీ దొరకడు. అప్పుడు యువరాణి మంచం కింద నుంచి తెల్లారగానే బయటికి రాగానే ఆ యువరాణి సుకేతుడిని చూసి సిగ్గుపడి అరే, నేను ఇతన్ని పట్టుకోలేకపోయాను, ఇతను చాలా శక్తివంతుడు, ఇతన్ని వివాహం చేసుకుంటానని వివాహం చేసేసుకుంటుంది. ఇంటి నుంచి వేలగొట్టబడిన వాడు, అసలు ఏమీ లేనివాడు, తినడానికి కూడా తిండి లేనివాడు, ఎవరైనా ఏదైనా చెప్తే మాత్రం తల వంచుకుని చేసేవాడు, మంచి మనిషి, అందరికీ సహాయం చేసేవాడు. అతనికి భగవంతుడు ఎంతటి వరదానాన్ని ఇచ్చాడో చూడండి. అంటే ప్రదానం చేయడానికి ఏదైనా కూడా భగవంతుడు ఇవ్వాలి అంటే మనలో కూడా కొన్ని లక్షణాలు ఉండాలట. అది ఈ కథ బట్టి మనకు తెలుస్తూ ఉంటుంది. అయితే వెంటనే ఈయన వివాహం చేసుకున్న తర్వాత మంచి రాచరికపు మర్యాదలతోటి తన గ్రామానికి వెళ్ళి అన్నా వదినలకి విషయం చెప్పి
వీరయ్యని తనతో పెట్టుకుంటానని చెప్పి ఆస్తి అంతా మీరే అనుభవించండి, నాకు అక్కర్లే ఈ ఆస్తి అని చెప్పి తండ్రిని మాత్రం నాకు వదిలేయండి అని చెప్పి ఆ తండ్రిని తీసుకుని రాజభవనానికి వెళ్ళిపోయి సుఖంగా సంసారం చేస్తాట. అదయ్యా అదృష్టవంతుడు అంటే ఏంటో. మళ్ళీ కలుద్దాం కొత్త వీడియోతోటి. జయ లక్ష్మీనారాయణ.